చూస్తేనే నోరూరుతుంది కదా! పెళ్ళిళ్ళలో పెట్టే ఈ దోసకాయ ఆవ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దోసకాయ ఒకటి తీసుకొని మంచిగా కడిగి తొక్క తీయకుండా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందే దోసకాయ చేదుందా లేదా అని చెక్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకొని దాంట్లో 4 స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. తరువాత అదే స్పూన్‌తో 3 స్పూన్ల సాల్ట్, 2 స్పూన్ల పసుపు, 1 స్పూను జీలకర్ర మెంతుల పొడి, ఒక స్పూను ఆవపొడి, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, ఈ గంటెతో 3 గంటల ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ ముక్కలకి కారం, ఉప్పు మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఒకవేళ ఆయిల్ తక్కువైంది అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకోండి. పోపు చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని దాంట్లో 3 గంటల ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కొంచెం వెల్లుల్లి దంచుకొని వేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఆయిల్ కొంచెం చల్లగా అయినాక అందులో వేసుకొని కలుపుకొని మూత పెట్టి పక్కకు ఉంచండి. ఒక 2 డేస్ తర్వాత తినండి, చాలా బాగుంటుంది. బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది.